అమ్మాయి గారు, ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? ఏమైందమ్మా? అంత కంగారుగా ఉన్నారేంటమ్మా? అది నాకు ముఖ్యమైన వివరాలు కావాలి. చెప్పండమ్మా. ఇక్కడ మన ఫోర్ట్లో కానీ ఈ చుట్టుప్రక్కల కానీ మీరు కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? అలా ఎవరూ రాలేదమ్మా. ఎవరో ఒకరు మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. అవునమ్మాయి గారు, రోజు అటు ఇటు తిరుగుతూ అదిగదిగో ఆ అమ్మవారికి మాటి మాటికి దండం పెడుతుంటాడమ్మా. అవును, అతనెవరు? అతనెవరంటేనమ్మా, అదిగదిగో వాడేనమ్మా. హలో మిస్టర్ సూర్య. సార్ నమస్తే. చెప్పండి సూర్య. నేను మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి సార్. అదేంటో చెప్పండి సూర్య. లిల్లీని కిడ్నాప్ చేసి మా ఫోర్ట్లోని దాచారని మా అనుమానం సార్. అంతా మిస్టరీగా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ ఫోర్ట్కి శామ్ ఒంటరిగా వెళ్ళింది. ఆ తర్వాత నేను ఫోర్ట్కి వెళ్ళి ఎంత వెతికినా శామ్ కనిపించలేదు. ఐ థింక్ శామ్ ఈజ్ ఇన్ డేంజర్. నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. మీరేం టెన్షన్ పడకండి సూర్య గారు. ఐ విల్ డీల్ దిస్. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అరే అక్కడికి సరేరా, కూర్చున్నావా? పద. ఉన్నట్టుండి గాలి దుమారం ఏంటరా? ఈ ఎండాకాలం అంతే కదరా. అవును రోయ్. ఎవర్రా అరుస్తున్నారు? గాలి వీస్తుంటే శబ్దం అలాగే వస్తుందిరా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,